హాయ్ హలో గుడ్ మార్నింగ్ అందరికీ. ఎయిర్పోర్ట్ బుకింగ్ అయితే వచ్చింది, తీసుకున్నా. కానీ అది తీరా తీసుకున్నాక చూస్తే 4 కిలోమీటర్ల పికప్ ఉన్నది. ఎందుకు లేకపోతే పొద్దుగల క్యాన్సిల్ చేయడం అన్నట్టు ఇంత దూరం వచ్చిన 4 కిలోమీటర్ల పికప్కి వచ్చిన. నేను మ్యాక్సిమం ఎక్కువ దూరం ఉంటే అసలు తీసుకున్నా. అమౌంట్ కూడా తక్కువనే, మళ్ళీ 700 చూపించింది అంతే. ఎయిర్పోర్ట్కి ఈ నుంచి 40 కిలోమీటర్లు ఉంటుందేమో నాకు తెలిసి. చూద్దాం ఏం చేస్తాం, ఇక తీసుకున్నా కూడా తప్పదు కదా ఇక. అందుకే తీసుకున్నా బుకింగ్ అయితే. చూడాలి ఆడుకోయిన తర్వాత తొందరగా వస్తుందా బుకింగ్ రాదా తెలియదు. మళ్ళీ ఎయిర్పోర్ట్లో అయితే డ్రాప్ చేసిన తర్వాత వెంటనే బుకింగ్ అయితే వచ్చింది. తీసుకొని లోపలికి అయితే వచ్చినా, కానీ లోపలికి పోదామంటే ఫుల్ ట్రాఫిక్ జామ్ ఉంది. ఎందుకో తెలియదు కానీ మొత్తం జామ్ అయిపోయింది. ఎక్కడక్కడ ఫుల్ జామ్ ఉంది. ఇంతగానం ఎందుకు జామ్ అయిందో తెలియదు, మరి లోపలికి పోతే తెలుస్తుంది. ఇంత దూరం ఎంత, ఒక 55 కిలోమీటర్లు అయింది మొత్తము. 55 కిలోమీటర్లు పికప్ డ్రాప్ కలిపి ఎయిర్పోర్ట్కి వస్తే అల్వాల్ నుంచి 55 కిలోమీటర్లకు వాడు మనకి ఇచ్చింది 697 రూపాయలు ఇచ్చాడు. ఇక ట్రాఫిక్ అయితే జనాలు ఎక్కువ ఉండరు, ప్యాసింజర్ కూడా ఫుల్ ఉండరు. అందుకే ఇంతగానో జామ్ అయింది. ఇంకా లైన్లోనే ఉన్నాం. ఇంకా నేను పికప్ లైన్ కాడికి కూడా వెళ్ళలేదు. ఇంకా ఇప్పుడైతే వెళ్ళాలి. ఎయిర్పోర్ట్ నుంచి పటాన్ చెరువు వచ్చిన 55 కిలోమీటర్లకి మనకు వచ్చింది 661 రూపాయి. ఫేర్ వచ్చి 1099 అయింది. ఇంకో సడన్లో వచ్చిన. పోయేటప్పుడే నయం కదా. 48 కిలోమీటర్లకి 697 రూపాయలు వచ్చింది. ఇప్పుడు 55 కిలోమీటర్లు మళ్ళీ తక్కువనే వచ్చింది. ఇంకా దానికంటే 30-40 రూపాయలు తక్కువ వచ్చింది. దానికన్నా 5-6 కిలోమీటర్లు ఎక్కువ. ఇట్లా ఉంటుంది మన బతుకుదేరు. అందుకే ఎప్పుడు ఏది ఎట్లుంటుందో తెలియదు. చూద్దాం ఇప్పుడు ఇక్కడ నుంచి ఎక్కడ పడుతుందో. వస్తున్నాయి కానీ లాంగ్ పికప్లు వస్తున్నాయి. ఒకటేసారి 6 కిలోమీటర్లు 7 కిలోమీటర్లు వస్తున్నాయి ఈ నుంచి. ఇట్లకెళ్ళి అయితే ఇండ్లు కూడా సరిగా లేవు. ఇక్కడ మొత్తం విల్లాస్ లాగా ఉన్నాయి అంతే. ఇంకా ఈ విల్లాస్ దగ్గర ఉన్నా. ఇప్పుడు చూడు, ఒక్కొక్కసారి ఏమో 1500 1600 కాగానే ఆపేస్తాడు. ఇప్పుడు అసలు ఎందుకు ఆపేస్తాడో. క్యాష్ ట్రిప్లు వస్తూనే ఉన్నాయి. 2382 రూపాయలు ఉంది మైనస్లో. అయితే అన్ని క్యాష్ ట్రిప్లే వస్తున్నాయి. ఆన్లైన్ అన్న పడతలేవు. ఇది ఇంకా పెరుగుతూ ఉంది. ఎంత పెరుగుతుందో చూడాలి. వీడు ఏం చేస్తుండో అర్థమే కాదు. లోపలికి వచ్చినాక మళ్ళా పిన్ తీసేసిండు. ఏమో మళ్ళా రౌండ్ తిప్పుకొని వచ్చిన. ఈ పాటు బయటకు వెళ్ళిపోయేటోని. ఎయిర్పోర్ట్ అయితే వచ్చిన అల్వాల్ నుంచి. ఎయిర్పోర్ట్కి వచ్చిన ఆ నుంచి ఇప్పుడైతే ఎక్కడ పడుతుందో చూడాలి. పిన్ తీసేసిన ఇంత దూరం వచ్చినాక ఏమో మళ్ళీ రౌండ్ తిరిగేసి వచ్చిన బయటకు పోయి. మళ్ళీ అంటే అట్లా రౌండ్ తిప్పుకొని వచ్చి ఎక్కిన అనమాట. ఇప్పుడు మళ్ళీ నా ముందు 4-5 బండ్లు అయినాయి. ఇప్పుడు ట్రాఫిక్ టైము ఎక్కడ పడుతుందో చూడాలి. ఎయిర్పోర్ట్ ట్రిప్ తర్వాత పటాన్ చెరువు వచ్చిన. పటాన్ చెరువు తర్వాత ఇంకొకటి అయితే ఇక్కడ జూబ్లీ హిల్స్ తీసుకున్నా. జూబ్లీ హిల్స్ పోతే 26 కిలోమీటర్లకి 489 రూపాయలు మనకు వచ్చింది. తర్వాత అక్కడ నుంచి ఒకటైతే మళ్ళీ మన జూబ్లీ హిల్స్ నుంచి ఇక్కడ సూరారం సైడ్ అయితే వచ్చిన. సుచిత్ర బొల్లారం వచ్చిన. అది వచ్చేసి మనకు 327 రూపాయలు వచ్చింది. ఆ ట్రిప్ తర్వాత మళ్ళీ మనమైతే అల్వాల్ నుంచి మళ్ళీ ఎయిర్పోర్ట్ అయితే పోయినా శంషాబాద్. ఇప్పుడు 4:52కు ట్రిప్ తీసుకున్నా. ఎయిర్పోర్ట్ అయితే పోయినా 1 అవర్ 23 మినిట్స్ పట్టింది. 48 కిలోమీటర్లు 660 రూపాయలు వచ్చింది. ఎయిర్పోర్ట్ నుంచి ఇక్కడ మనకు చార్మినార్ దగ్గర ఫలక్నామా పడ్డది. బేగం బజార్ దింపితే మనకు 26 కిలోమీటర్లకి
₹401 వచ్చింది. మళ్ళీ అక్కడ బేగం బజార్ నుంచి మనకైతే ఒకటి ఇక్కడ సూరారం వచ్చిండే. బేగం బజార్ నుంచి సూరారం వచ్చిన ఇది ఒక 15 కిలోమీటర్లకు ₹235 వచ్చింది. అంతే ఈరోజు అయితే. టోటల్ వచ్చేసి ఊబర్లో అయితే ₹3,474 అయింది. ర్యాపిడో చూపిస్తా. ర్యాపిడోలో అయితే ఒకటే డ్రాప్ చేసిన. ఇక ర్యాపిడోలో వచ్చేసి ఒక బుకింగ్ చేసిన. అది మన బాల్నగర్ నుంచి బిహెచ్ఎల్ అయితే పోయినా. అంతే. మొత్తం ఇప్పుడు ఊబర్ ర్యాపిడో మొత్తం కలిపి చూపిస్తా టోటల్ ఎంత అయిందనేది. 3,474 ప్లస్ 436 ₹3,910 అయింది. డీజిల్ అయితే 2,000 డీజిల్ అయితే వేపించిన. ఇంకా మైనస్ 2,000 డీజిల్కే పోయింది. డీజిల్ పోతే మనకు మిగిలింది ₹1,910 మనకైతే మిగిలింది. కిలోమీటర్ వచ్చేసి అదైతే 0 చేసిన. మళ్ళీ మొత్తం 300 పైన తిరిగింది కిలోమీటర్లు అయితే. 300 చిల్లర అయింది. ఎగ్జాక్ట్గా గుర్తులేదు కానీ డీజిల్ అయితే 2,000 డీజిల్ అయితే వేయించిన. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే. ఈరోజు వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.